సో నేను దాదాపు 2 రోజుల పాటుగా భూపాలపల్లి నా ఓన్ ప్లేస్ భూపాలపల్లి. సో అక్కడ ఉండడం జరిగింది. నేను గమనించే విషయం ఏంటంటే ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించినటువంటి హడావుడి అయితే పెద్దగా ఎక్కడ కూడా కనబడలేదు. సో అంటే ప్రజలకు ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలియదు, కానీ మొత్తానికైతే ప్రజలకైతే ఆ స్థానిక సంస్థల ఎఫెక్ట్ అయితే పెద్దగా ఉన్నట్టయితే కనబడలేదు. ఇక్కడ కూడా చర్చ జరగలేదు. దానికి సంబంధించినటువంటి హడావుడి అయితే లేనట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ మీద 8వ తారీఖు నాడు గౌరవ హైకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ పైన డిపెండ్ అయి మాత్రమే ఎన్నికలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఆ జీవోను కనుక కొట్టివేస్తే ఖచ్చితంగా 100% ఎన్నికలు జరగకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా మేబీ పోస్ట్పోన్ కావడానికి కూడా అవకాశం ఉంది. సో ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2-3 రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. 42% జీవోతో కనుక ఒకవేళ గౌరవ హైకోర్టు కనుక 42% జీవోను యాక్సెప్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పోతుంది. ఒకవేళ 42% కనుక రిజెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ పోస్ట్పోన్ కావడానికి చాలా ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే 42% రిజర్వేషన్ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు పోదు, 100% పోదు. సో ఎందుకంటే 42% ఇలా 2 రకాల ఈక్వేషన్ ఉన్నాయి. 42% యాక్సెప్ట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బీసీలకు మేమే పెద్దపీట వేస్తామని చెప్పుకొని గ్రౌండ్లోకి వెళ్ళి ఆ 42% రిజర్వేషన్ మేమే తెచ్చడం. గతంలో బీఆర్ఎస్ పార్టీ తేలేదు. బీఆర్ఎస్ పార్టీకి బీసీల మీద ప్రేమ లేదు, అసలైనటువంటి బీసీల మీద ప్రేమ మాకే ఉంది అని చెప్పుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు పోయి దాన్ని కొంత పాజిటివ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ క్రమంలో ముఖ్యంగా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి అంశం తీసుకొచ్చినట్లయితే రాహుల్ గాంధీకి అయితే ఖచ్చితంగా ఒకవేళ 42% అమలై ముందుకు వెళ్తే మాత్రం రాహుల్ గాంధీ అంశాన్ని బీహార్లోని దేశవ్యాప్తంగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ 42% అమలు కాలేదనుకోండి, 100% కాంగ్రెస్ మీద నెపం నెట్టేసే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి. ఎందుకు లోపభూయిష్టంగా మీరు జీవోను ఎలా తీసుకొచ్చారు, ఆల్రెడీ బిల్లులు ఆర్డినెన్స్ ఉండగా మీరు ఎట్లా తీసుకొచ్చి అసలు ఒక చట్టబద్ధత లేనటువంటి జీవోని తీసుకొచ్చి ఎట్లా ఎన్నికలు పోతామని చెప్పేసి మొత్తం కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా 42% మేము పార్టీ పరంగా ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కనుక పోతే 100% రాహుల్ గాంధీకి ఇరకాటంలో ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకే ఇటు రాహుల్ గాంధీ విషయంలో తీసుకున్నా లేకపోతే ఇటు బీసీల విషయంలో తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇరకాటంలో ఉంది. స్థానిక నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత ఇరకాటంలో ఉన్నట్టు తెలుస్తోంది. సో 8వ తారీఖు నాడు ఈ జడ్జిమెంట్ తర్వాతనే ఈ యొక్క ఎన్నికలు కొనసాగుతాయా లేకపోతే పోస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది తెలుస్తుంది. ఇక్కడ 42% మా పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా చట్టబద్ధత లేకుండా దానికి 42% అఫీషియల్గా రిజర్వేషన్ లేకుండా మీరు పార్టీ పరంగా ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అనే కోణంలో బీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన తిరగబడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ప్రతిపక్షాలు కూడా అదే కోణంలో ఉంటాయి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవేళ జడ్జిమెంట్ కనుక నెగిటివ్ వస్తే జీవో కొట్టుడు పోతే మాత్రం ఖచ్చితంగా పోస్ట్పోన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది 100% వాస్తవం. ఇది ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అందుకే గ్రౌండ్లో కూడా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల పైన సరే అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళ విషయంలో కొంత చర్చ జరుగుతూ ఉంది. కానీ అసలు ఈ జీవో కనుక కొట్టుడు పోతే ఏంది పరిస్థితి, ఎన్నికలు పోస్ట్పోన్ అవుతాయా అనే కోణం కూడా కొంత చర్చ బలంగా జరుగుతూ ఉంది గ్రౌండ్లో. ముఖ్యంగా ఎవరైతే ఆశావాహులున్నారో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయం మిత్రులారా.